ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. మా ఇంట్లో కరివేపాకు చెట్టుకి కరివేపాకు చూసినప్పుడల్లా అనిపిస్తుందండి కారప్పొడి చేయాలని. మొన్న నైట్ వచ్చిన వానకి మా కరివేపాకు అంతా ఫ్రెష్ అయిపోయిందండి. సరే అని మా అమ్మగారితో చెప్తే ఒక 4 మండలు ఇసుకొచ్చారండి. చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. సో ముదిరిన ఆకుల వరకే తీసుకోవాలండి. దీనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని వితౌట్ ఆయిల్ అండి ఆకులన్నీ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్రై అవ్వాలి అంటే మనం హ్యాండ్తో నలిపినప్పుడు అదంతా పౌడర్ అయిపోవాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలండి. నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. వితౌట్ ఆయిలే ఎంటీ ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పటికే మనకు అరోమా స్టార్ట్ అయిపోద్ది. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను సేమ్ కప్తో ధనియాలు కూడా తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకున్నానండి. 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కొద్దిగా స్లైట్గా ఫ్రై అయినాయి అని అనిపించినాక నేను ఒక 20 అట్లాగా ఎండుమిర్చి తీసుకున్నానండి. అవి కూడా ఫ్రై అయినాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కల్లుప్పు, దానికి ఎంత పడుతుందో అది కూడా వేసేసి ఒక్కసారి ఫ్రై చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను ఒక 20 అలా వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి కూడా వేసేయాలి. కంప్లీట్గా కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈ లోపల కరివేపాకు కూల్ అయింది కదా, మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని బాగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. నెక్స్ట్ మినపప్పు ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసి తర్వాత ఈ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ అది కూడా వేసి ఒక లార్జ్ లెమన్ సైజ్ చింతపండు వేసుకున్నానండి. అది కూడా వేసి మిక్సీ ఆడేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసానండి ఇందాక కరివేపాకు పొడి దాంట్లో. ఇన్ కేస్ మీకు అట్లా గ్రాన్యూల్స్లా కావాలంటే ఉంచవచ్చు, లేదా ఇంకొకసారి మిక్సీ ఆడొచ్చండి. అంతే అండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.